హలో గైస్, గుడ్ మార్నింగ్. నేను మీ వెంకటరమణ, రిహాన్ రాయల్ విలాగ్స్. ఈరోజైతే కాన్సెప్ట్ ఏంటంటే కుబోటా ట్రాక్టర్ అనేది రిపేర్కి వచ్చింది. దాన్ని మా ఓనరు రిపేర్ షాప్కి వేసుకోవాలన్నాడు, షోరూమ్కి. అది కుబోటా షోరూమ్ ఎక్కడుందంటే కళ్యాణదుర్గంలో పవర్ ఆఫీస్ ఎదురుగ్గా ఉందంట. అందుకని ఈరోజు స్టార్ట్ కాకుంటే ఈ ట్రాక్టర్ అనేది పెద్ద ట్రాక్టర్ బ్యాటరీ తీసుకొని దీనికి తగిలిచ్చి మరీ స్టార్ట్ చేసుకొని చాలా ప్రయత్నాలు అయితే చేసాం. స్టార్ట్ చేసే ముందు ఆ వీడియో అయితే తీయలేదు, తీసే కామెడీగా ఉంటుందని తీయలేదు. ఎలాగైతేనే స్టార్ట్ చేసుకొని దాన్ని ట్రాక్టర్ అనేది వేసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇది మా ఊరు రోడ్డు, జీడిపల్లి నుంచి కాలుపల్లి నుంచి కళ్యాణదుర్గం. మా ఊరు నుంచి మొత్తానికైతే 30 కిలోమీటర్లు వస్తుంది కళ్యాణదుర్గము. గతుకులు ఎక్కువ ఉన్నాయి మా ఊరి దగ్గర, అందుకని వీడియో కూడా ఎక్కువగా తీయలేదు. మా ఊరు రోడ్డుకి స్కిప్ చేశాను. అక్కడక్కడ వెళ్తుంటే దారిలో చాలా అయితే వాహనాలు ఎదురొచ్చాయి. అయితే కానీ అలానే వెళ్ళాను, ఎందుకంటే స్పీడ్ ఎక్కువ వెళ్ళదు కాబట్టి. ఈ ట్రాక్టర్ బైక్ స్పీడ్కి దీనికి చాలా తేడా ఉంటుంది. బైక్ అయితే 100 స్పీడ్గానే వెళ్తుంది, ఈ ట్రాక్టర్ మాత్రం 20 మాత్రమే పోతుంది, 20 స్పీడ్. అదే స్పీడ్తో వెళ్ళాను. గతుకుల్లో బాడీ పెయిన్స్ వస్తాయి. ఎలాగైతే నేను చేరుకున్నాను లాస్ట్కి. చివరికైతే అక్కడికి రిపేర్ షాప్ దగ్గరికి వెళ్ళింటే ఈరోజు కాదు రేపు అవుతుందని చెప్పారు రిపేరు. ఈ కుబోటా ట్రాక్టర్ 4 వీల్ గేర్ వేసుకోవచ్చు, 2 వీల్ గేర్ కూడా వేసుకోవచ్చు. చూసాను ఇక్కడ నిలబెట్టి 2 వీల్ ఉందా 4 వీల్ ఉందా అని. 2 వీల్లోనే ఉంది. 4 వీలర్కి వేస్తే స్పీడ్ ఎక్కువ పోదు, అందులో మైలేజ్ కూడా ఇవ్వదు. వెళ్తూ వెళ్తూ రోడ్డు మధ్యలో ఇంకోసారి అయితే అవ్వను. ఈ ట్రాక్టర్ అనేది స్పీడు మొత్తం ఇదే. మొత్తానికైతే స్పీడు మొత్తం ఆపరేట్ చేస్తున్నాను. ఎంత స్పీడ్ పెట్టినా 20కి మించి వెళ్ళదన్నమాట. ఈ గతుకులు కుదుపులు చాలా ఎక్కువ, అందుకని వీడియో సరిగ్గా రావట్లేదు స్టేబుల్గా. ఇది మా ఊరు రోడ్డు. 16 సంవత్సరాలు ఏమవుతుంది ఈ రోడ్డు వేసి. అక్కడ చిప్స్ బండి ఏదైనా వెళ్తున్నాడు. ఇక్కడైతే మా ఊరు వస్తుంది. పెట్రోల్ అయిపోయిందని బైక్ నిలబెట్టుకోవడం జరుగుతుంది. అందుకని అక్కడ దాకా వీడియో తీసి అతనితో మాట్లాడి మరీ వెళ్ళాను. కొద్ది సెకండ్లు ఆగితే ఆ దృశ్యం కూడా మీకు కనిపిస్తుంది. ఇది రివర్స్ సేఫ్ అనేది యూజ్ చేశాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఈ కొంచెం వీడియో ఇబ్బందికరంగా అనిపించినా కూడా చూడండి, ఎలాగైనా స్కిప్ చేయకుండా, ఎందుకంటే మజా వస్తుంది రివర్స్ సేఫ్ అనేది. కొద్దిసేపు ఆగితే ఇక్కడ బస్సు వెహికల్స్ అన్నీ రివర్స్లో వెళ్ళడం గమనించవచ్చు. అలానే టైర్ దగ్గర వీడియో తీశాను. ట్రాక్టర్ బ్యాక్ టైర్ నుంచి తీస్తే ఎలా వస్తుందని వీడియో తీశాను. ఇది టైర్ వెనక్కి వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది మీకు. ఇది గేర్ సిస్టమ్ ట్రాక్టర్కి. దీని సీట్ కూడా సరిగ్గా లేదు ఫ్రెండ్స్. ద లారీ ఫ్రంట్కి వచ్చేది రివర్స్ వెళ్తున్నట్లు కనిపిస్తుంది మీకు. అలాగే చాలా వాహనాలు ఎదురొచ్చాయి, కాకపోతే రివర్స్ పెట్టడం వల్ల అవి రివర్స్ వెళ్తున్నట్లు అనిపిస్తుంది మీకు. మధ్యలో అక్కడక్కడ లైన్లు అనేది పాస్ అవుతున్నాయి, ఎందుకంటే ఇది లైన్ అనేది క్రాస్ చేయొచ్చని, ఓవర్టేక్ చేయొచ్చని. ఈ వైట్ లైన్ వచ్చేసి దీని లోపలే వెళ్ళాలని అర్థం. 20 కిలోమీటర్లు ఉంది ఇంకా ముందుకెళ్తే, కానీ ఇది రివర్స్ పెట్టాను కాబట్టి రివర్స్ వెళ్తుంది. కళ్యాణదుర్గం అనేది 28 కిలోమీటర్లు ఉంది.
చూడండి, ఇక్కడ బులర్ వస్తుంది, రివర్స్లో వస్తుంది. ఆ బస్సు కూడా ముందరికి వెళ్ళిండేది రివర్స్లో వస్తుంది చూడండి. జూమ్ చేశాను దాని నెంబర్ ప్లేట్ కనుక్కుందామని, కాకపోతే అది ముందుకు తీసినప్పుడు వీడియో. ఇది రివర్స్ సేఫ్. కైన్ మాస్టర్లో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఎలా కావాలంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు వీడియోలు. ఎడిట్ చేసి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో. మనీ ఎర్న్ చేయడం చాలా ఈజీ. కాకపోతే కొద్దిగా స్టార్టింగ్లో ప్రాబ్లంగానే ఉంటుంది. వీడియోలు దొరకవు, కంటెంట్ అనేది చిక్కదు, ప్లస్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మొదట్లో సబ్స్క్రైబర్లు రారు. ఆ సబ్స్క్రైబర్లు రావాలంటే వీడియో అనేది ఎడిటింగ్ చాలా బాగుండాలి. అందులో వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా ఓపికగా కూర్చొని వేరే పనులు కానీ ఆపుకొని తీయాల్సి ఉంటుంది. రివర్స్ చాలాసేపు పెట్టాను కాబట్టి ఈ వీడియో అయిపోయిన వరకు ఇలానే ఏదో ఒకటి చెప్తూ ఉండాలని చెప్పట్లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ముందుకెళ్తే 72 కిలోమీటర్లు మొలకల్మూరు, అలాగే వెళ్తే 25 కిలోమీటర్లు కళ్యాణదుర్గం. ఈ బస్సు ఆల్రెడీ మనకు ఎదురొచ్చింది, కాదు ముందుకు వెళ్ళింది ఓవర్టేక్ చేసి. ఇది ఇంకో బస్సు అనుకుంటా, ఇంతకుముందు వేరేది వచ్చింది, ఇప్పుడు బైక్ కూడా రివర్స్ వచ్చింది. మొత్తానికైతే ఈ రివర్స్ సేఫ్ అనే వీడియో అయిపోయింది. ఇప్పుడు ఘాట్ రోడ్ మాదిరి కనిపిస్తుంది మీకు కళ్యాణదుర్గం రోడ్డు. ఎఫెక్ట్స్ అనేవి బాగానే ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ లొకేషన్ వచ్చేసి గోల్ ఆంజనేయ స్వామి అని అంటారు, కాకపోతే ఇది పాత చెరువు. ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా మహిమ గలవారు. ఇది గుడి, దాని పక్కనే సత్రం ఉంటుంది. బస్ ఆపారు ఎందుకో తెలీదు. డబుల్ డెక్కర్ హైవే రోడ్డు బాగానే ఉంది. ఎంత స్పీడ్ దొక్కినా 20 మించిపోదు. అలాగే కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ మొన్న కృష్ణాష్టమి కాబట్టి అక్కడ ఫ్లెక్సీ పెట్టారు. ఆ ఫ్లెక్సీని కూడా నేను వీడియో తీయడం జరిగింది. మీరు చూస్తున్నట్లయితే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. చాలా దగ్గరగా వెళ్ళగానే తీశాను వీడియో. అక్కడ ఒక పిల్లోడు అడ్డం ఉండేవాడు, దగ్గరికి వెళ్ళగానే ఆ పిల్లోడు కానీ సైడ్ ఇచ్చాడు. అర్థం చేసుకొని వీడియో తీస్తున్నది. రిహాన్ రాయల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. యూట్యూబ్లో సెర్చ్ చేసినా కానీ వస్తుంది రిహాన్ రాయల్, REHANROYALL. ఎల్ఎల్ ఎందుకు పెట్టానంటే సింగిల్ ఎల్ ఇచ్చింటే అది యూట్యూబ్ అనేది తీసుకోవట్లేదు.
అందుకని డబుల్ ఎల్ ఇచ్చాను. ఇది కుబట షోరూమ్. మొత్తానికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. పవర్ ఆఫీస్ ఎదురుగ్గా నేను కరెక్ట్ వెళ్ళి ఆఫీస్లోకి షోరూంలోకి వెళ్ళాను. వర్షం కురిచింది. మొత్తానికైతే ట్రాక్టర్ ఇప్పి చూపించాడు మెకానిక్. పార్ట్స్ ఏమన్నా మిస్ అవుతాయేమని వీడియో తీసుకోమన్నారు కాబట్టి వీడియో తీశాను. మొత్తానికైతే కూలెంట్ ఆయిల్ది అన్నీ తీశాను. కూలెంట్ ఆయిల్ పోయిందంట, బ్యాటరీ కూడా డౌన్ అయిపోయింది. ఇది కలెందుకు ఫ్రెండ్స్, లిఫ్ట్ అడగగానే ఒక అతను ఇచ్చాడు క్యాబ్ ఇట్లా రివర్స్ పెట్టుకొని. వీడియో తీస్తుంటే అతను ఏం మాట్లాడలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రిహాన్ రాయల్. ఇది కళ్యాణదుర్గంలోని కోర్టు దాటిన తర్వాత వచ్చేది విజువల్స్ ఇవి. టీడీపీ చాలానే ఫ్లెక్సీలు కట్టారు, ఎందుకో తెలియదు నాకు. అలాగే వెళ్ళి పాత బస్ స్టాండ్ దగ్గర దిగాను. ఎక్కించుకున్న అతనికి థ్యాంక్స్ కూడా చెప్పాను. అతను ఓకే అన్నాడు. ఇలా మనం వీడియోలు పెడతామని చెప్పట్లేదు. మొదట్లో కొద్దిగా సిగ్గుగా అనిపించింది, చెప్పలేదు. అందుకని ఇది అంబేద్కర్ సర్కిల్. ఇక్కడ ఉంటారు అతను అబ్దుల్ కలామా అంబేద్కర్, నాకు ఐడియా లేదు. ఎందుకంటే చాలా రోజులైంది బుక్కుల్లో చూసి అతన్ని చదువుకునేటప్పుడు. ఇది డివైడర్ నుంచి వాహనాలు యువతలకి దాటుకుంటున్నాయి. కళ్యాణదుర్గం అంటే కొండ కూడా ఉంది అక్కడ కళ్యాణదుర్గంలో, మీకు కనిపిస్తుంది వీడియోలో. పెద్దగా ఉండే కొండ. అలాగే ముందరికి వెళ్తే తిమ్మప్ప కొండ కూడా ఉంటుంది.